కోసలేదు, ఇవి కోసే ఉన్నాయి. ఇది ఎంత పెద్ద చేప, బాగానే ఉన్నాయి. ఏమంటావు మమ్మీ? ఏం కావాలి మమ్మీ? అది కావాలా? నీకెట్టా అది కావాలట. తినేస్తారా? ఇలా ముళ్ళులు ఉంటాయి మమ్మీ. ఏముంటది? ముళ్ళు ఉంటాయట. ఏ మమ్మీ, కింద పడతాయి. అటు ఎటు పోతావు? ఇంకోసారి కడుగు. ఇంకోసారి అడుగుతా. అతోనే ఈ చేప ముక్కలను అయితే నేనైతే ఫ్రెష్గా కడుక్కున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ వేరు వేరు ఎందుకు పెట్టిల్లో అని అనుకున్నారు. నేనైతే ఈ ఫ్రై చేసేటందుకు అయితే వేరుగా ముక్కలను అయితే తీసుకున్నాను. ఈ ముక్కలను అయితే నేను ఇక చేపల పులుసు చేస్తాను. ఇది కానీ నేను ఈ చేపలు ఫ్రై చేసింది వీడియో ఇది ఫ్రై చేసిందేమో వీడియో చూపిస్తాను, ఈ కూర చేసిందేమో చూపించాను ఫ్రెండ్స్. ఇక ఈ చేప ముక్కలను అయితే నేను తీసుకొని ఇలా నేను ఇక ఫ్రై చేసే సామాన్ అయితే ఇలా వేసుకుంటాను ఈ చేప ముక్కలల్లా. చూడండి, ఏం తింటున్నారా? కోరుకోరు ఇలా బాగానే తింటారు వీళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్కి పోయిండ్రు, ఇలా డబ్బులు ఇచ్చి పోయిండు, అందుకే తింటాను ఫుల్ పొట్ట. పాప పడుకున్నదా రా? ఉయ్యాలలో ఊపుతుంది. మంచిగా నీళ్ళు ఉండకపోతే అయిపోవు. పచ్చి పచ్చి నీళ్ళు ఉన్నాయి, తడిగా ఫ్యాన్కి పెట్టా మరి, ఉల్లారుతాయి బట్టలు ఉల్లారినట్టు. ఇవి ఇక పక్కన పెట్టాలి కదా. ఉంచావు అటు పక్కన ఉంచు, కలుపుకుంటా ఇక ఇవి కలుపుకుంటా. నా ఇజ్జమతు మళ్ళీ మాట్లాడకు. ఉప్పు, పసుపు, కారం, ఇది కొద్దిగా నూనె పోసుకుంటా. ఇప్పుడైతే ఇవి కలుపుతా మంచిగా పట్టేటట్టు. చేప చూస్తుంది మరి కదా. అరే చికెన్ కూడా చేయవచ్చు అంట అట్లా. కారం సరిపోదేమో. సరిపోదు, ఇక్కడ అడుక్కున్నదా కొద్దిగా వేస్తా కానీ మంచిగా పట్టవద్దా ఈ అడుక్కు. నేను వేసింది దుళ్ళు మొత్తం కిందికి పోయింది. మనం ఎట్లయినా కారం ఎక్కువనే తింటాం, ఎక్కువనే ఉండాలి.
వేసుడే వేసుడే మస్తు వాసన రాద్దాం. ఇది వాసన కోసమే, టేస్ట్ కోసం కాదు. టేస్ట్ కూడా ఉంటుంది. సరిపోద్ది. మంచిగా కారం ఉప్పు పడుతుంది. ఇక అంతే, ఇవి ఇంకా ఏం వేసులేదు. ఏం చేసలేదు ఇక దీన్ని మంచిగా ఫ్రెష్గా ఇట్లా మంచిగా కలిపి ఈ కారం ఇంత పట్టేటట్టు కలిపినాక ఇట్లా కాసేపు ఉంచాలి. ఇది లేకపోతే పచ్చి పచ్చిగా ఇట్లా ఉండదా, కొద్దిగా కారం దీనికి ఇక పట్టే అంతసేపు ఉంచి తర్వాత ఫ్రై చేసుకోకట 10-20 నిమిషాలు. పిండి వేస్తారేమో. పిండి వేస్తారు. ఇది బియ్యం పిండి, మైదా పిండి 2 వేస్తారా? 2 వేస్తారు. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను కారం ఉప్పు పసుపుతోని చేస్తాను. ఇక ఒక్కటే వేస్తారని విన్నా. బియ్య పిండి అయినా మైదా పిండి అయినా నువ్వు 2 వేస్తా అంటాను. 2 మిక్సింగ్ కాదు, వేరు వేరు అంటే అది వేయవచ్చు, ఇది వేయచ్చాను. నువ్వు అట్లా అన్నాలే, అయితే ఇట్లా కలిపి చెప్పినావు. లేదు కాబట్టి నువ్వు వేసుకుంటలేవు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ముక్కలకు అంటేటట్టు నేను మంచిగా కలుపుకున్నాను. ముక్కకు ఇట్లా కారంగా తగిలేటట్టు అయితే కలుపుకున్నాను. వీటినైతే కాసేపు 20 నిమిషాల వరకు ఇట్లనే ఉంచుతాను. ఇవి ఎందుకంటే నేను ఇప్పుడే కారం వేసిన కాబట్టి ఇది కొద్దిగా పచ్చిగా ఉన్నది. అందుకోసమని నేను 20 నిమిషాలు అయితే ఇట్లనే ఉంచుకుంటాను. ఇవి మంచిగా ఇది ముక్కలకు కారం ఇంత పట్టేటట్టు ఉంచుకుంటాను. 20 నిమిషాల వరకు అయితే ఫ్రెండ్స్ ఇది అయితే కప్పి ఉంచుతాను నేను. దీనికి కారం చేయికి బాగానే ఉన్నాయా, ఏం చేస్తా, ఇది చేయి కడుగుతా. ఇప్పుడు ఇదైతే కప్పి పెట్టి ఉంచుతాను 20 నిమిషాల వరకు. 20 నిమిషాల తర్వాత అయితే ఫ్రై చేసుకుంటాను. ఆలోపు అయితే అది కారం మంచిగా పట్టే అంతసేపటికైతే నేనైతే ఇది నూనె అయితే వేడి చేసుకుంటాను. ఇద్దరు తొంగి చూస్తాను అయిందో లేదో అని. నూనె తక్కువనే పోసుకున్నా. ఎందుకు అట్లా? ఏమన్నా నూనె తక్కువ పోసుకున్నావా అన్న? నేను అన్నీ ఒకటేసారి వేయ, 4 ఒకసారి వేస్తా. అవి ఎన్నులో నేను సరిగ్గా లెక్క పెట్టలే కానీ ఇక ఇట్లా 2-3 సార్లు వేసుకుంటా. ఒకటేసారి వేసుకోను, ఎందుకంటే నూనె వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏమవుతుంది, 2-3 సార్లనే ఏం కాదు. అంత నూనె ఎందుకు వేస్ట్ చేస్తాను. మిగిలిన కూరలు కూడా వాడుకోవచ్చేమో కానీ ఇట్లా ఇది ఫ్రిడ్జ్ అయితేనే ఇంకా చేసినప్పుడు పోసుకోవచ్చు, లేకపోతే వేరే కూరలలో ఇట్లా వాసన రాదా, అందుక వేడైంది వేసుకుంటా. 20 నిమిషాలు కాలేదేమో, కానీ కాలేదు ఇక ఉందని మనకు ఎప్పుడెప్పుడు తినాలని ఉన్నాయి అందుకే. గాలి వస్తుంది గ్యాసా?
ఇంకొన్ని పడేటి నువ్వు 4 వేసినావు. పాడేటి నేనేం చేయలేదు. ఎందుకు? ఇంకోసారి కాయ ముక్కలు వేస్తే అయిపోతుంది. చిన్నవి ఉన్నాయి. ఏ రిషి తింటా. నువ్వు ఇంతసేపు పెట్టిపోయి ఉండేరా? కారం మొత్తం నూనెలో వెళ్ళిపోతాను నేను. మసాలా నువ్వు మసాలా ఏమి వేయాలి? లేవేమో. ఇంట్లో ప్యాకెట్ తెచ్చిలేదు, అందుకే ఇక ఇంట్లో ఉన్న సామాన్తోనే చేస్తాను. ఫాస్ట్గా తిప్పితే ఇరిగిపోతాయి. ఇరిగిపోతాయి. కొద్దిసేపు పైన తిప్పుతా. కాలం ఇంకా గట్టి వాళ్ళే కొంచెం ఇరిగినట్టు అయిందిగా. గట్టిగా పడినాక తిప్పాలి. గట్టి పడినాక తిప్పితే ఇరిగిపోవు. లేకపోతే నేను ఇప్పుడు చూడు కొద్దిగా అయినాకనే ఇట్లా తిప్పిందంటే కొద్దిగా ఇట్లా అయింది. ఆ పిండి గిండి ఉండేది అదేమో బియ్యం మైదా పిండి బియ్యం పిండి అట్లా క్రిస్పీగా వచ్చేది, గట్టిగా వచ్చేది. ఇట్లా లూజ్ లూజ్ ఉంటాయి ఎట్లా లేదన్న. అవి క్రిస్పీగా రావడానికి వేస్తారుగా పిండి. పొట్టు పొట్టుమంటానే దూరం జరిగి నూనె చిమ్ముతుంది మరి. అయినట్టేగా. తీస్తాయిగా. తీస్తా. ఇట్లా అయితే నూనె కారుతుంది. అది వస్తే పేపర్ మీద. ఎందుకు? ఇప్పుడు వేడిది నూనెతోని కదా ఇట్లా దగ్గరగా అవుతుందా? కాదు, నూనె పీల్చుకుంటుంది. నూనె ఎట్లా అయింది చూడు. తలకాయ నా ఫేవరెట్. మస్తు ఉంటుంది తెలుసా. ఫ్రైలా తలకాయ ఫ్రై తినాలి తింటే. ఇలా మస్తు జ్యూసీగా వెళ్తుంది. తినా కాబట్టి నీకు తెలియదు కానీ తినేటోళ్ళకి తెలుస్తుంది. తినేటోళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. తలకాయ తింటేనే మారుతుంది. ఒకటే కుప్పలు వేసిన. అప్పుడే వేసేదా? అప్పుడే 4 వేసిన. ఇప్పుడు ఎన్ని వేసిన చూడు. 1 2 3 4 5 6 7 అన్ని ఘనం వేసిన. ఈ పేపర్ తర్వాత తీసి అవి ముక్కలై ఇలా ప్లేట్ల తర్వాత ఆ కొంచెం లోపల గ్రేవీ ఉంటుంది అది కూడా వేసాయి. అది మస్తు పట్టుకుంటుంది. చిన్నగా మసాలా పోయి ఉంటుంది కదా కింద, అదే అంటాను. అది కూడా పైనుంచి వేసాయి. ఇల్లు ఎటు పోయిండు రిసీవ్ చేసి అంటే తినేటోళ్ళు అయిందేమో.
ఇక ఇది తీస్తా. అది తీయవు ఇది పేపర్ అంటన్నా. ఇది ఇట్లా ఉంటుంది, నూనె పడుతుంది లాస్ట్ ముక్కలు కదా. దాంతో తీయాలి. దానితోనే తీస్తా. ఆగం, ఇది మొత్తం కాలేదు, గట్టిగానే తీస్తాను. నీకు తలకాయ కావద్దా? కాలే అయిందేమో, అంత క్రిస్పీగా కనబడుతుంది. కనబడతాను పైన ఉంది. ఇది బరబ్బర్ అయింది. వెయిటింగా ఇప్పుడు ఎంతసేపు పెట్టిపోయి ఉండేరా? ఎంతసేపు టైంకి వచ్చిన పాటు కా టైంకి వచ్చిన తినడానికి. అలా మధ్యాహ్నం టైం అయితే లేదా? బుడగలు వెళ్తున్నాయి. కనబడుతున్నాయి బుడగలు. ఇట్లాంటివి కొంచెం లోపల మసాలా కొద్దిగా ఇప్పుడు కలిపిన కదా, కిందికి కానీ బంద్ చేసిన గ్యాస్. కొంచెమే బాగా వేయకు, కింద కింద అటు సైడ్ తక్కువ అయిన వాళ్ళు అది అదే. నేనే తింటా, ఎవరు తినరు, నాకు బాగా ఇష్టం ఇట్లాంటి పీసులు కన్నా ఇదే ఇష్టమను. కిందది మంచిగా కలుపుకొని తింటే. ఇట్లాంటిది అన్నంతో కూడా తినవచ్చు. దీనిదేనాయే కరెక్ట్గా ఉన్నది. ఇక దొంగలు వెయిటింగ్. అరే పో, నువ్వు షాప్కి పో, నీకు పోయి నువ్వు తినరాదు, అన్నయ్య తింటాడు, నువ్వు పోయి షాప్లో కురుకురి అవి ఇవి తినుకో. రేపు తినేవు, సరేనా? రేపు చాలదా? ఓ మొత్తం ఇలా ఉండి ఏం చేస్తుంది? ఇక కూర అయినా చేయవచ్చు, మొత్తం కర్రెక్ట్ కదా. పైన పైనది వంచేటప్పుడు అట్లా చేయవు. అయిపోయింది ఫ్రై చేయడం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలాగైతే ఫ్రై చేశాను. మీరు ఎలాగ చేస్తారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మస్తు ఇట్లా, నాకైతే మస్తు అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుందో కానీ కామెంట్లో అయితే చెప్పండి. ఇగో గట్టిగా అయితే కాల్చుకున్నాను నేనైతే ఒక్కొక్క ముక్కనైతే. ఇది ఇది మా ఆయనకు ఫేవరెట్ దాని. తినకు ఏది తిన్నా తలకాయ. చూడండి, గట్టిగా అయితే కాల్చుకున్నాను. వీటిని ఇప్పుడు తినాల్సిందే. ఇక నాకు ఇష్టమైంది ఇది. మస్తున్నాయి. అమ్మో, ముళ్ళు ఉన్నాయిగా కూర్చున్నాయి. దాన్ని
తింటానా ముళ్ళు ఉన్నది దీనికి ఉన్నది. అదే అవును. ముళ్ళు రెస్ట్ ఉన్నా క్రిస్పీగా వచ్చినాయిగా. గట్టిగా కారం ఉప్పు అయితే పసుపు కరెక్ట్గా పడ్డది ఫ్రెండ్స్. ఇవి క్రిస్పీగా అయితే గట్టిగా అయినాయి. మీరు కూడా ఇలాగే చేసి తినండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.